కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ఎందుకంటే కర్ణాటకలో పేపర్ లీక్ అయింది కదా, పేపర్ లీకేజ్లో అది బ్యూరోక్రాట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రియాంక వాద్రా మాట్లాడలేదు, మొహమ్మద్ జునైద్ అని చెప్పి అక్కడ అడిగారు ఎవరు సప్లై చేశారని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీస్ అడిగితే ఆయన అంటున్నాడు నాకు తెలియదు. ఇంకా మహేష్ ముందుకెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం ఫాలో చేయాల్సి, కానీ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, కేరళలో ఈ చట్టం చూడండి ఇంప్లిమెంట్ చేయరు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అవును సార్. రేపు బై సమ్ ఛాన్స్ జరిగింది అనుకోండి, ఈ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలి, దీని క్రెడిబిలిటీ ఏమి ఉండబోతుంది, దాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అది నందన్ నీలకేని కమిటీ విల్ డిసైడ్ దట్ ఎవరెవరు ఎంత నష్టం జరిగిందో ఇదంతా చెల్లించాల్సింది ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు చెల్లించబోతారు సార్? లైక్ విచ్ ఇస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లు వచ్చినాయి వీళ్ళకి. ఆల్సో ఫేషియల్ రికగ్నిషన్ తో కొందరిని గుర్తుపెట్టి డిటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి జరుగుతుంది అంతా. పంజాబ్ లో ఏమైందిరా అంటే నాకు తెలియదు అంటున్నాడు అభిజిత్. जहां जहां पेपर लीक हो रहे हैं जिन जिन राज्यों में, क्या उन राज्यों में भी सीजेपी का इस तरीके का प्रदर्शन देखने को मिलेगा? వీళ్ళెవ్వరు ఫ్రీగా పడరు బయటికి. ఎవరెవరు ఆ రోజు మోదీ గారు అమ్మగారిని తిట్టారో, మోదీ గారిని తిట్టారో, ఢిల్లీ పోలీస్, బీజేపీ, ఇండియన్ ఆర్మీ మార్చ్, నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అని చెప్పిన వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు బీహార్, యూపీలో తీసి కొడుతున్నారు. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసమేనా? యు ఆర్ నాట్ ఎ లాలెస్ కంట్రీ. మీరు నేను నేపాల్ చేస్తాను, బంగ్లాదేశ్ చేస్తాను, బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ఒక అమ్మాయి బస్సును ఆపుతున్నట్లు పోలీస్ బస్సును చేసింది. ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంటి చూడండి, ఏడుస్తుంది. అండ్ అమిత్ షా ఒకసారి ఆయన దీని వెంట పడితే అంతే సంగతి. పిల్లలు కొట్లైనా సరే, బట్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ లో తల్లిదండ్రుల మధ్యలో జరుగుతుంది సార్ ఈ వార్. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు ఓపెన్ గా. అమ్మని బిచ్చుంటుంది, ఆలోచించండి. There is this new party called E20 party అని మీకు తెలుసా దాని గురించి? That is gone today. You know what happened in the Supreme Court? వచ్చిపోయింది కూడా అన్నప్పుడే. Supreme Court has said that Nitin Gadkari can sue anybody. క్యాంపెయిన్ నడిపించడం చాలా ఫ్యాషనబుల్ మన భారతదేశం వ్యతిరేకంగా, స్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మన దేశం వ్యతిరేకంగా మాట్లాడతారు. రఫేల్ని ఆపడానికి ట్రై చేశారు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపడానికి, ఎందుకంటే చైనాకి నచ్చదు. ప్రాబ్లం అంతా క్రియేట్ చేసింది FCRA ఆపడానికి. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మా చేతిలో ఉన్నవి ఎగ్జామ్ పేపర్స్ కాదు, లీక్ అయినవి అసలే కాదు, లీక్ అవ్వకుండా పకడ్బందీగా రూపొందించబడేవి. అంటే ఇది ఏంటంటే లైక్ అంటే ఒక మొత్తానికి ఒక ప్రొటెస్ట్ అయితే చేశామో ఆ ప్రొటెస్ట్ తాలూకు రిజల్ట్ ఏదైతే ఉండబోతుందో, ఆ రీఫార్మ్ ఏదైతే ఉండబోతుందో, ఆ రీఫార్మ్ తాలూకా ప్రణాళిక ఈ పేపర్స్. ఇందులో ఏముందో చెప్పే బదులు, అంటే తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టు చూపించే బదులు మనం దీని గురించి చర్చించబోతున్నాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కోస్టల్ గారితో. సార్ నమస్కారం. సార్ ఐఎమ్ ఎక్సైటెడ్ సార్ వన్స్ అగైన్, ఎందుకంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, వెన్ ఇట్ కమ్స్ టు రీఫార్మ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ట్రబుల్ షూటింగ్, మనం ఒక రకమైన అనాలిసిస్ చేస్తుంటాము. ఐ ఆల్వేస్ లవ్, అంటే ఐ గో విత్, అంటే చూసే వాళ్ళు ఏమన్నా చూసే వాళ్ళ గురించి తెలియదు కానీ డిస్కషన్ చేసిన వాళ్ళగా ఐ గో విత్ సొల్యూషన్ ఎవ్రీ టైమ్. సో మొత్తానికి ప్రొటెస్ట్ చేసాము, అదొక కొలిక్ వచ్చింది. ఈ తర్వాత జరగబోయేది లైక్ సెకండ్ హాఫ్ సినిమా అంటారు కదా, ఇది మెయిన్. ఇప్పుడు లైక్ ఈ నెక్స్ట్ జరగబోయే ఆ ఎగ్జామ్ ప్రణాళిక ఏదైతుందో దానికోసం ప్రభుత్వం ఒకరి తలుపు తట్టింది. ఎవరైనా ఎందుకు ఆయన తలుపే తట్టింది, ఆయన ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఇది మహేష్, ఇప్పుడు ఈ జరిగిన నీట్ పేపర్ లీక్ 2024లో ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ టైం కాదు, దానికన్నా ముందు చాలాసార్లు జరిగింది, కానీ ఈ ఎన్డీఏ హయాంలో జరిగిన లీక్ అదొకటి. నీట్ది ఫస్ట్ 2024. దాని ముందు యూపీఏ హయాంలో 16 సార్లు పేపర్ లీక్ అయింది. ఫ్రమ్ ఎయిమ్స్ టు చాలా మటుకు మెడిసిన్ సీట్స్, కానీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కూడా లీక్ అయిందన్నమాట. కానీ దాని గురించి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కుమార్ బంగారప్ప గురించి, మధు బంగారప్ప రాజీనామా చేయాలి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ఎందుకంటే కర్ణాటకలో పేపర్ లీక్ అయింది కదా అంటే, కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే మంత్రి గారికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది పేపర్ లీకేజ్లో, అది బ్యూరోక్రాట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రియాంక వాద్రా మాట్లాడలేదు, ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు మాట్లాడరు. ఈవెన్ కాక్రోచ్ వాళ్ళు అడిగారు ఎందుకు అట్లా అని. ఆయన రాజీనామా ఇవ్వాల దాకా కాక్రోచ్ పార్టీ కానీ
అరవింద్ కేజ్రీవాల్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళెవ్వరూ అడగలేరు. ఆదిత్య ఠాక్రే, రాజ్ ఠాక్రే కూడా. ఇంకొక వైపు పంజాబ్లో 4 సార్లు లీక్ అయింది లాస్ట్ 1 ఇయర్లో పరీక్షల పేపర్ లీక్ అయిందని అక్కడున్న పత్రికల్లో వచ్చిన న్యూస్ ఉంది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన న్యూస్ ఉంది. కానీ అక్కడున్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు నాకైతే కనిపించలేదు, ఎక్కడ లీక్ అయినట్టు కనిపించలేదు అంటున్నారు. వేరే వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటున్నారు ఆ లీక్ అయింది కరెక్టే, కానీ మేము అందరినీ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకున్నాం అంటున్నారు. సో మీకు అక్కడే తెలిసిపోతుంది డైకాటమీ ఏముంది ఇక్కడ అని. అంటే ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అయింది, ఓకే చేశారు ఆయన. మధు బంగారప్ప చేయక్కర్లేదు. ఎందుకు? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఇప్పటి నుంచి. ఇప్పుడు దాకా జరిగిన లీచ్లు అన్నీ మాఫ్ అని ఓపెన్గా డీకే శివకుమార్ అన్నారు. అక్కడ మనం పంజాబ్ ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్లీ కాలే లేదంటున్నాడు. ఆయన పాపం మూడ్లో ఉండడు, ఎప్పుడు ఇంకో మూడ్లో ఉంటాడు ఆఫ్టర్ 6 o'clock. ఆయన చెప్పిన మాట ఇది. ఈవెన్ అసెంబ్లీకి పార్లమెంట్ కూడా అలాగే వస్తారు. కరెక్ట్. ఇప్పుడు జరిగిన దాంట్లో మోదీ గారు మనకు తెలిసిందే మొన్న జరిగిన ప్రొటెస్ట్, దాని తర్వాత నిన్న రాత్రి 5 స్టార్ హోటల్లో జరిగిన ఒక పార్టీ, మందు పార్టీ, అది మొత్తం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాక్రోచ్ పార్టీ వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళేం అక్యూజ్ చేస్తున్నారంటే ఇది మా ప్రైవేట్ పార్టీ ఉండే, ఇది ఎవరో లీక్ చేశారు సోషల్ మీడియాలోని. ప్రైవేట్ ఉండని ఎవరైనా ఉండండి. మహేష్ జత్మల్ అని హూజ్ రాజ్యసభ మెంబర్ అండ్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇవాళ అడిగారు ఈ పార్టీ బిల్ ఎవరు కట్టారు, ఈ 5 స్టార్ హోటల్ చేసిన పార్టీ ఎవరు కట్టారు. మొహమ్మద్ జునైద్ అని చెప్పి అక్కడ ఫుడ్ సప్లై చేసేట ఒకడు ఉన్నాడు, మనకు మీకు అనిపించి ఉంటుంది. ఫుడ్ అన్నీ ఈ 31 రోజులు ఫుడ్ ఆయనే సప్లై చేస్తుండే. ఓకే, చాలా మటుకు ఈ ఫుడ్ సప్లై చేస్తున్న వాళ్ళది కూడా అడిగారు ఎవరు సప్లై చేశారని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీస్ అడిగితే ఆయన అంటున్నాడు నాకు తెలియదు. ఈయన ఢిల్లీలో ఒక చిన్న మొబైల్ షాప్ నడిపిస్తాడు, కానీ ఆయన ఫుడ్ ఇన్ఛార్జ్ ఉండే కంప్లీట్గా. అప్పుడే తెలిసిపోతుంది ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఖత్తర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఫండింగ్తోనే వీళ్ళు ఫుడ్ అంతా సప్లై చేశారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా మహేష్ ముందుకెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా రాబోతుంది. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి కొన్ని రోజుల కోసం. ఇంకా దీని తర్వాత జరగబోయేది ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. ఒకటి, ఒక కమిటీని సెటప్ చేశారు గవర్నమెంట్. మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసుంటారు. 330, 40, 350 మిలియన్ దాకా వ్యూస్ వెళ్ళింది. అవును సార్. దాంతోనే క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే కూడా దాంట్లో 90%, 95% ఇండియా నుంచి వ్యూవర్షిప్ ఉండేది. సో రాహుల్ గాంధీకి తెలిసిపోతుంది ఎవరు జెన్జీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు జెన్జీ, రియల్ జెన్జీ ఎవరిదని తెలిసిపోయింది అనమాట. మోదీ గారు అప్పుడే అన్నారు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతున్నాం, ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నాం. ఇవాళ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆ చట్టం, కానీ ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయని అని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా చట్టం అక్కర్లేదు మాకు అని చెప్పేసి ఆలోచించి ఏంటి సార్ ఆ చట్టం? బేసిక్లీ ఈ చట్టంలో చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారన్నమాట. ఈ రూల్స్ ఏం జరుగుతుందంటే ఈ రూల్స్ ప్రకారం ఒక ఇండివిజువల్ ఒఫెండర్ ఒక మనిషి పేపర్ లీక్ చేస్తే 10 లక్షల ఫైన్, దాన్ని పెంచి ₹1 కోటి దాకా తీసుకెళ్తారు. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ మోర్ దాన్ 1 person ఇంక్లూడింగ్ ఎగ్జామ్ నడిపిస్తున్న అథారిటీ లైక్ ఎన్టీఏ ఇన్ దిస్ కేస్, వాళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉండండి, దాంతోపాటు వాళ్ళకు జైలు టర్మ్ 10 సంవత్సరాలు, అది కాకుండా 10 కోట్ల ఫైన్ వాళ్ళకి. ఓకే, ఆర్గనైజ్ క్రైమ్కి ఇప్పుడున్న ఫైన్ ₹1 కోటి అంతే, ఇప్పుడు దాన్ని పెంచి 10 కోట్లు చేస్తున్నారు. అది కాకుండా ఈ ప్రపోజ్డ్ లా కోచింగ్ సెంటర్స్ని కూడా వాళ్ళ పరిధిలో తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర జరిగే మ్యాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా చాలా మటుకు ఈ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నారు, వాళ్ళలో కూడా అదుపులో తీసుకుంటారు వాళ్ళని కూడా. ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం లీకేజ్ జరుగుతుంది, వాళ్ళకి ర్యాంకులు కావాలి కదా, ఫుల్ పేజ్ యాడ్లు వేయాలి కదా పేపర్లో, దానికోసం అనమాట. అండ్ ఈ కేసులన్నీ కొత్త చట్ట ప్రకారం విల్ బి డన్ త్రూ అ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. దాన్ని 3 నెలల లోపల డిసైడ్ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఓకే, కోర్టు. కానీ దాన్ని వాళ్ళ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ అబ్జెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం తెలిసిపోతుంది ఎందుకని. ఎందుకంటే మొన్న దాకా చెప్పారు చట్టం లేదు, చట్టం తీసుకురండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అప్పుడు దాకా మేము డిస్కషన్ అలౌ చేయమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవాళ పొద్దున అంటే మేము డిస్కషన్ మళ్ళీ అలౌ చేయం మేము, ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. అంటే కొత్త రూల్స్, కొత్త డిమాండ్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బేసిక్లీ ఏంటంటే చట్టం తీసుకొస్తే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం ఫాలో చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. కానీ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, కేరళలో ఈ చట్టం చూడండి ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే అక్కడ లీక్ అయితే వాళ్ళ పొలిటీషియన్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్లు రాజీనామా చేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళు చేయరు. సో దానికోసం ఆపడానికి ట్రై చేశారు ఇవాళ ఈ చట్టం, కొత్త చట్టాన్ని. కానీ మోదీ గవర్నమెంట్ దాన్ని పుష్ చేశారు, ఇంట్రడ్యూస్ చేసేసారు.
బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనకు ఒకటే నాకు డౌట్ ఏముందంటే దీని అప్లికబిలిటీ స్టేట్లో కూడా ఉంటుందా? బీజేపీ రూల్ స్టేట్లో అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ బీజేపీ రూల్ స్టేట్ కాకుండా మిగతా స్టేట్లో ఏం జరగబోతుందని ఒక ప్రశ్న అనమాట. ఇది మహేష్ మేజర్ పాయింట్ ఒకటి. రెండవది, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా లీకేజెస్ని ఎక్కడ ఏ లెవెల్లో అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు మీరు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అవును సార్. రేపు బై సమ్ ఛాన్స్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ప్రహ్లాద్ జోషి రాజీనామా చేయాలి, ఆయన పోతారు, ఇంకొక వస్తారు. సో సిస్టమ్ని మనం కరెక్ట్గా ఉంచుకోవాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది, హెడెడ్ బై నందన్ నీలకేని. ఓకే, నందన్ నీలకేని గారు మన అందరికి తెలిసిందే, ఆధార్ ద క్రియేటర్ ఆఫ్ ఆధార్. కానీ ఆధార్ది బ్యాడ్ లక్ ఏంటంటే యూపీఏ హయాంలో తీసుకొచ్చారు. ఈయన యూపీఏలో ఉన్నారు, యూపీఏ గవర్నమెంట్ చాలా క్లోజ్ మన్మోహన్ సింగ్తోని. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి ఈ ఆధార్ మొత్తం తీసుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే అప్పుడు బంగ్లాదేశ్ సెటిలర్స్ ప్రాబ్లం ఉండే వెస్ట్ బెంగాల్లో. ఆధార్ తీసుకొస్తే వీళ్ళందరూ పట్టుబడతారని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దీనికి లీగల్ శాంక్టిటీ ఇవ్వలేదు ఆధార్కి. సో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ఈ ఆధార్ రూల్స్ ఫ్రేమ్ చేయలేకపోయారు. సో సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు, ప్రైవసీ కేసు వచ్చినప్పుడు ఈ ఆధార్ ఏం చేయాలని అర్థం కాకుండా దీనికి కావాల్సిన చట్టం తీసుకురావడానికి లీగల్ బ్యాకింగ్ చేయాల్సి వచ్చిందనమాట. అది ఎన్డీఏ గవర్నమెంట్ చేశారనమాట. ఎన్డీఏ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చారు, మనీ బిల్గా లోక్సభలో పాస్ చేశారు, దాన్ని లీగల్ శాంక్టిటీ ఇచ్చారు ఆధార్. దాని తర్వాతనే మన బయోమెట్రిక్ మొదలైంది, ఐరిస్ స్కాన్ మొదలైంది. ఇదంతా చేశారు కానీ యూజ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇది క్రిమినల్స్కి పట్టుకోవడానికి కూడా యూజ్ చేయలేకపోయారు. ఎందుకంటే చట్టాల్లో ఇమీడియట్లీ లాయర్ చెప్తాడు, సార్ చట్టాలు లేవు కదా, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని. ఇదన్నమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ కమిటీని రూపొందించారు, కొత్త కమిటీ. వాళ్ళ టైం ఫ్రేమ్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు, బహుశా ఇప్పుడు మెన్షన్ చేస్తారు ఎన్ని నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని. వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే ఇండియాస్ పబ్లిక్ ఎగ్జామ్ సిస్టమ్ని లీక్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ అండ్ టెక్నాలజీ డ్రివన్ చేయమన్నారు. 3 ఆప్షన్స్. ఒకటి లీక్ ప్రూఫ్ చేయాలి, ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవాలి, మూడోది టెక్నాలజీ డ్రివన్ చెప్పాలి. ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి? దీన్ని ఫస్ట్ సిటీబీలో మార్చడం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటీలో చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మీకు ప్రింటింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ బ్యాంక్ నుంచి వస్తుంది. దాని నుంచి అది ద కంప్యూటర్ ఆటోమేటిక్లీ విల్ సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ అండ్ దాన్ని బట్టి సిబిటీ మోడ్లో వెళ్ళిపోతుంది. చాలా ఎగ్జామ్స్ అట్లా జరుగుతుంది, ఈవెన్ ఐఐటి జేఈ కూడా జరుగుతుంది. కానీ దాని ప్రీ అండ్ పోస్ట్, ఒకసారి మీరు ఎగ్జామ్ రాసే ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత దాని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, మిగతానే ఉంటుంది. దానికోసం ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారిని తీసుకొచ్చారు, ఆయన కూడా కమిటీలో ఉన్నారు. అండ్ హీ ఈజ్ రన్నింగ్ ద ఐఐటి జేఈ ఎగ్జామ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఆయన దాంట్లో కమిటీ మెంబర్ కూడా ఆయన. అండ్ వన్స్ ఇన్ 5 years ఒకసారి ఐఐటి మెడ్రాస్కి వస్తుంది. అది ఖరగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, బ్యాక్ టు చెన్నై అట్లా తిరుగుతుంది అనమాట అది. సో దాంతో పాటు మిగతా దాంట్లో తపన్ డేకా అని చెప్పి, ఈ వాజ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్. తపన్ దేకా. ఈ తపన్ దేకా సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఇదే డిటెక్ట్ చేసిండు ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి. అప్పుడే గవర్నమెంట్ ఎంక్వైరీ మొదలు పెట్టారు, కానీ ఆ ఎంక్వైరీ నడుస్తున్నప్పటికే ఎగ్జామ్ అయిపోయింది. దాని తర్వాత క్యాన్సిల్ చేయాల్సి ఉంది. అండ్ హిస్ హంచ్ వాస్ కరెక్ట్, పేపర్ లీకేజ్ అయిందని. దాని తర్వాత పట్టుకున్న చాలా మంది అరెస్ట్ చేశారు. అట్ సోర్సే లీక్ అయిపోయిందని చెప్పి సెట్టింగ్ చేసినప్పుడే లీక్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వేర్ అసలు ఎక్కువగా మేజర్గా జరుగుతుంది అక్కడే. లైక్ మనం మొన్నటి కేసులో కూడా పేపర్ సెట్టింగ్ దగ్గరనే జరుగుతుంది కదా సార్. అది చాలా దారుణం అది. ఎందుకంటే మన ప్రింటర్ దగ్గర లేకుంటే ఏం చెప్తారు, ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా లీక్ అయింది, లేకుంటే సెంటర్లో లీక్ అయింది, లేకుంటే బ్యాంక్ లాకర్ నుంచి లీక్ అయిందంటే ఇంకో మాట. సెట్టింగ్ చేస్తున్న వాళ్ళు ఆలోచించండి, వీళ్ళని ఎంత గవర్నమెంట్ ట్రస్ట్ చేసి వాళ్ళకి పేపర్ సెట్టింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇంటిగ్రిటీ అమ్ముకున్నారు. సో దే డోంట్ కేర్. మనం మాట్లాడతాం బయట ఎథిక్స్ అన్నీ మాట్లాడతాం, మహాత్మా గాంధీ అది ఇది అని చెప్పి, కానీ చేస్తున్న పని ఇట్లాంటి పని చేస్తారు. ఓకే. దాని తర్వాత అనితా కర్వాల్ చెప్పేసి, షీ వాజ్ ద ఎక్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆమెని కూడా ఇన్కార్పొరేట్ చేశారు బికాస్ షీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. లాస్ట్లో దేర్ ఇస్ అ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా. లాజిస్టిక్స్ ఎందుకంటే దీంట్లో చాలా మటుకు అఫ్కోర్స్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ పేపర్ లేదు, కానీ లాజిస్టిక్స్ చాలా ఉండబోతుందని చెప్పి ఆయన కూడా తీసుకున్నారు. సో దిస్ ఇస్ అ 5-member కమిటీ ఇంక్లూడింగ్ సోమనాథ్ గారు, హూ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో అండ్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్. సోమనాథ్ గారు కూడా ఉన్నారు ఈ కమిటీలో. సో వీళ్ళు 1, 2, 3, 4 and 5 people టోటలీ ఇంక్లూడింగ్ నీలకేని గారు ఇప్పుడు కూర్చొని దీన్ని ఫార్మాట్ చేసి
బహుశా 6 నెలల లోపల ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. దాని ముందే రావచ్చు ప్రిలిమినరీ, దెన్ దే విల్ బి ఫైనల్ రిపోర్ట్. సార్ మీరు ఈ 5 మెంబర్ కమిటీ ఏదైతే మీరు చెప్పారో నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ లెగసీ అండ్ వాళ్ళ లైక్ యూనో వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అట్లీస్ట్ లైక్ ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ దీన్ని కంప్యూటర్ బేస్డ్ కూడా చేయబోతున్నాం ఫైనల్లీ, ఓకే ఇట్స్ హ్యాపెనింగ్ అంటారు కదా, లైక్ యూనో ఒక సంక్షోభం నుంచి ఒక అవకాశం అని చెప్పేసి. నీలకేని గారి గురించి కొంచెం చెప్పండి సార్. లైక్ యూనో ఆయనకు ఒక లెగసీ ఉంది ఒక 4 decades నుంచి. యా, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఆయన సిఇఓగా ఉన్నారు. అండ్ నారాయణ మూర్తిస్ ఫేవరెట్ హీ వాస్. ఓ అండ్ నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది యు మెట్ హిమ్ లాంగ్ బ్యాక్. దిస్ ఇస్ 1989-90. ఓకే. కోరమంగ్లాలో ఒక ఇంట్లోకి వెళ్ళాను మేము. ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ వాజ్ గోయింగ్ టు రిలీజ్ అ ఫుల్ పేజ్ యాడ్. సో నేను నా మేనేజర్ కలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వి వెంట్ టు మీట్ ఇన్ఫోసిస్ బాస్ నారాయణ. సో నోబడి న్యూ ద కంపెనీ దెన్. ఈ కంపెనీ ఏ కంపెనీ అని కూడా మాకు తెలియదు. ఏదో ఇన్ఫోసిస్ అని కొత్త కంపెనీ రాబోతుంది. వెళ్తే ఒక నార్మల్ 3 bedroom హౌస్, ఇండిపెండెంట్ హౌస్ కోరమంగ్లాలో ఉంది. ఒక డైనింగ్ టేబుల్ ముందు ఒక మనిషి కూర్చున్నాడు, ఒక సైక్లీ ఎల్డర్లీ జెంటిల్మెన్. ఆయన చెప్పారు ఐఎమ్ నారాయణ మూర్తి అని చేయని కలిపారు. ఓకే సార్, ఏంటంటే మీ వాంట్ రిలీజ్ ఎ ఫుల్ పేజ్ యాడ్ అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ మన దగ్గర ఒక రూల్స్ ఉంటుంది. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రిలీజ్ చేస్తే మనకి ఇమీడియట్ పేమెంట్ వేయక్కర్లేదు వాళ్ళు మాకు. టైమ్స్ ఆఫ్ ఇండియా దే కమ్ అండర్ ద ఐఎన్ఎస్ రూల్స్. మేము చెప్పాను వీ డోంట్ నో యువర్ కంపెనీ, మీరు సో వీల్ హావ్ టు గివ్ అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. హీ సెడ్ నో ప్రాబ్లం, వీల్ గివ్ అడ్వాన్స్ పేమెంట్. ఓకే, లక్షల్లో ఉంటుంది అది ఫుల్ పేజ్ యాడ్. ఓకే. బట్ హీ సెడ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కండిషన్. అండ్ దెన్ హీ కాల్డ్ నందన్, టెల్ దమ్ వాట్ యూ వాంట్ అన్నారు. అప్పుడు ఒక మంచి స్లైట్లీ స్టౌట్ మ్యాన్ కేమ్, యంగ్ మ్యాన్ వచ్చి వీ వాంట్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ కాపీస్ టు బి గివెన్ ఇన్ ఈచ్ ఐఐటి అని చెప్పారు. అది మాకు ఫస్ట్ టైం అట్లా ఒక రిక్వెస్ట్ వస్తుంది. అంటే దాంట్లో టైమ్స్లో ఒక అసెంట్ అని ఒక పేజ్ ఉంటుంటే ముందు, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను, అపాయింట్మెంట్ పేజ్, అది అపాయింట్మెంట్ యాడ్స్ వస్తుంది. సో దాంట్లో ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ దే వాంటెడ్ ద ఈచ్ కాపీ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అట్లాంటి ఒక 1000 కాపీలు 500 కాపీలు ప్రతి ఐఐటీలో. అప్పుడు ఎక్కువ ఐఐటీలు లేవు, 6-7 ఉన్నాయి అంతే, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నారు. ఇట్స్ ఓకే, పే ఫర్ ఇట్, వీ విల్ గివ్ ఇట్. ₹3 ₹4 ఎంతో నా ఉన్న రేట్ ప్రకారం ఇచ్చేస్తే వీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్. ఓకే అని చెప్పి వాళ్ళు. సో ఫస్ట్ టైం ఐ మెట్ నారాయణమూర్తి గారు అండ్ నందన్ నీలకేని. నందన్ నీలకేని గారు ఆఫీస్లో పనిచేయట్లేదు ఆ టైంలో. హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ డికిన్సన్ రోడ్ అని చెప్పి మన ఎంజీ రోడ్ పక్కన బెంగళూరులో ఇన్ఫోసిస్ కార్పొరేట్ ఆఫీస్ ఫస్ట్ అక్కడ ఉండే అనమాట ఒకటి. ఓకే. సో అక్కడ ఆయన ఉంటుండే. తర్వాత ఐ మెట్ హిమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం, డిఫరెంట్ యాడ్స్ కోసం వెళ్తుండే మనం రెగ్యులర్గా. 2-3 సార్లు వెన్ వీఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ సర్టన్ సప్లిమెంట్స్ కూడా ఆయన కలిసాం అనమాట. దెన్ దే బికెమ్ ఎ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్ సిటీకి మారిపోయారు వాళ్ళు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఈ వాట్ ద అడ్వాంటేజ్ విత్ నందన్ వాజ్, ఆయన స్ట్రెంగ్త్ వాజ్ ఇస్ ఇన్హెరెంట్ అబిలిటీ ఫర్ టెక్నాలజీ. అండ్ నారాయణమూర్తి గారు ఆయనకు ఒక టెస్ట్ ఇచ్చారంట. ఆ టెస్ట్లో ఆయన్ని క్విజ్ చేస్తే ఆయనకి 50 out of 50 వచ్చిందంట. So Narayan Murthy was very impressed with this man, saying that his ability to tackle issues, problems ఏంటంటే దానికోసం తర్వాత of course as the company grew, నారాయణ మూర్తి గారు కానీ నందన్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. they were on the board అంతే. యాక్టివ్ రన్నింగ్ వాజ్ రన్ బై అదర్ పీపుల్. లేటర్ ఆన్ ఈ కంపెనీ మళ్ళీ ఇంకా కొత్త మేనేజర్స్ వచ్చారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు, వాళ్ళు నడిపించుకుంటున్నారు ఇప్పుడు కంపెనీ. కానీ వీళ్ళు ఒరిజినల్ ఫౌండర్స్ ఆర్ స్టిల్ దేర్ అన్నమాట. 5 ఉన్నారు వాళ్ళు ఇంకా బోర్డ్ టీమ్, ద ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఇప్పుడు నందన్ని గవర్నమెంట్ చాలా మటుకు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం దే బాటమ్ ఇన్ టు ప్రామినెన్స్ అనమాట. అంటే అప్పుడు వాళ్ళు నాన్ సిఇఓల రోల్ ఉన్నప్పుడు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ డే టు డే రన్నింగ్. సో నందన్ని ఈ పర్టికులర్ యూపీఐ సిస్టమ్గా దానికన్నా ముందున్న ఆధార్ మీద కూడా ఒక పని చేయమన్నారు. సో హీ క్రియేటెడ్ దిస్ బేస్ ఫర్ ఆధార్ అనమాట. సో యూఐడిఏ అని చెప్పి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ అని చెప్పొచ్చు, లేకుంటే క్రియేటర్ ఆఫ్ ఆధార్ అని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో హీ బికెమ్ ద హెడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆయన ఒక ఆర్కిటెక్చర్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. నేను చెప్పాను చూడండి, ద లాంగ్ స్టోరీ షార్ట్, అది లీగల్ శాంక్టిటీ లేకుంటే, కానీ ఆధార్ వాజ్ అ బేసిక్. టుడే ఇప్పుడు మనం అన్నిటికీ ఏది అడిగితే కూడా ఆధార్ మెయిన్ థింగ్. ఆధార్ నుంచే మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చింది. మోదీ గారు జన్ధన్ యోజన తీసుకొచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ద బేస్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రతి స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ ఉండండి, వేరే ఇంకెవరైనా ఉండండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ జన్ధన్ యోజనని వాడుతున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చాలామంది పేదోళ్ళకి కానీ ఫార్మర్స్ కానీ డైరెక్ట్, ముందు రాజీవ్ గాంధీ గారు చెప్తుండే ఒక టైంలో
ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే స్టేట్కి వచ్చేదాకా యాక్చువల్ బెనిఫిషరీ దగ్గరకు వస్తే 15 పైసలు అయిపోతుందని. సార్ 85 పైసలు నడిమిట్లో ఉన్న ఏజెంట్లు అందరూ కొట్టేస్తారు. అది ఎవరైనా ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్లో కలెక్టరేట్ ఆఫీస్లో ఉండొచ్చు, మినిస్టర్స్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సర్పంచ్లు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమైపోయింది, డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టు ద అకౌంట్. ఎవరు లేరు మిడిల్ మ్యాన్ దాంట్లో. వాళ్ళ ఫోన్లో జామ్ అని చెప్పి మోదీ గారు ఒక ట్రినిటీ తీసుకొచ్చారు, జన్ధన్ ఆధార్ మొబైల్, జామ్ JAM. సో జన్ధన్ అకౌంట్, ఆధార్ ఇస్ అ KYC డేటాబేస్, అక్కడి నుంచి మొబైల్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ వన్. దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డదని చెప్పేసి. సో ఫార్మర్ కూడా ఎవరికైనా వాళ్ళకి తెలిసిపోతుంది దట్ ఇంత వచ్చింది. దాని తర్వాత కిసాన్ కార్డ్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేయడం, బేస్ వాజ్ ఆధార్. ఓకే, ఆధార్ ని బేస్ చేసింది లైక్ డిజైన్ the చేసింది guy who actually worked on it and developed it was Nandan Nilekani. prototype, like the proper prototype. Prototype. He launched a full-fledged version. Okay. And మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో జరిగింది, కానీ దాన్ని లీగల్ శాంక్టిటీ నేను చెప్పాను చూడండి. అవును. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ వాట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ వాజ్ యూనిక్ పేమెంట్ ఇంటర్ఫేస్, UPI, విచ్ ఇస్ మనం దాని మీద UPI ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఓకే, ఇన్ విచ్ యూ హ్యావ్ టు డూ ద ట్రాన్సాక్షన్స్. యూ కెన్ డూ. దాని మీద కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకున్నారు. భారత్ పే కానీ, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. సో ద బేసిస్ UPI దాని మీద పనిచేస్తుంది. భీమ్ కానీ మిగతా దీని మీద వీళ్ళు ఇండివిజువల్ ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ బిల్డప్ చేసుకున్నారు. ఆ ప్లాట్ఫామ్ వాస్ బిల్డ్ బై వన్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ దాట్ వాస్ నందన్ నీలకేని. తర్వాత చాలా మంది ఉన్నారు, వెరీ గుడ్ ప్రొఫెషనల్స్ కేమ్ అలాంగ్ అండ్ దాన్ని డెవలప్ చేసిన సిన్హా, ఐ థింక్ వన్ ఆఫ్ ద జెంటిల్మెన్, హీ వాజ్ ఆల్సో CEO దాని తర్వాత. కానీ ఇప్పుడు నందన్ నీలకేని ఇప్పుడు ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తారు, హీఈస్ మోదీస్ ట్రబుల్ షూటర్ అని చెప్పి. మోదీ గారికి తెలుసు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని తీసుకురావాలి, ప్రొఫెషనల్ తీసుకొస్తే దీంట్లో పొలిటీషియన్స్ని కూర్చోబెట్టకూడదని ఫస్ట్ డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళని పెట్టినా మళ్ళీ even though there is an IIT in the cabinet, more than one IIT, there's Ashwini Vaishnav who is an IIT product himself, so a Wharton product, MBA. బట్ ఆయన్ని తీసుకోలేదు, ఆయన 3 మినిస్ట్రీలు నడిపిస్తున్నాడు పాపం. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, రైల్వే అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 మినిస్ట్రీలు ఆయన చేతి కింద ఉంది. ఆలోచించండి, అంత లోడ్ ఉంది ఆయన మీద. సో ఐ థింక్ అశ్విని వైష్ణవ్ వాజ్ కెప్ట్ అవుట్ డెలిబరేట్లీ, అండ్ నందన్ నీలకేని ప్లస్ చెప్పినట్టు సోమనాథ్ గారు కానీ, తపన్ దేకా కానీ, అనితా కాన్వల్ అండ్ అమృత్ లాల్ మీనా, వీళ్ళందరినీ తీసుకొచ్చి కమిటీని తయారు చేశారు. ఇప్పుడు ఈ చట్టాలు సపరేట్ ఉంది మహేష్. దిస్ రూల్స్ విచ్ ఆర్ నౌ బీన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ, అది చట్టంగా ఉంటుంది. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయడం దానికి ఉన్న రూల్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు సెట్ చేయబోతుంది అన్నమాట, వీళ్ళు సెట్ చేస్తారు దట్ దిస్ ఈస్ హౌ ద ఎగ్జామ్ షుడ్ బి కండక్టెడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే అట్ ద స్టేట్ లెవెల్. నేను చెప్పాను చూడండి, నాల్ ప్రాబిలిటీ తెలంగాణ కానీ అన్లెస్ ఈ చట్టంలో దట్ ఇట్స్ 100% స్టేట్స్ ఆల్సో ఆర్ హెల్డ్ అకౌంటబుల్ అంటే ఇంకో స్టోరీ అయిపోతుంది. కానీ మనం చూసాం ఆల్రెడీ ఎట్లా DK శివకుమార్ దీన్ని ఎట్లా సర్కమెంట్ చేశారో. మినిస్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యూరోక్రాట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పి ఆయన రూల్ మార్చేశారు ఇప్పుడు అక్కడ. కానీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఈవెన్ స్టేట్కి అప్లికబుల్ అయితే మంచిగా ఉంటుంది, అండ్ డెఫినెట్గా ఉండాలి కూడా అది. లేకుంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? మనం చట్టం ఒకటి మోదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సిస్టమ్ టు రన్ ద ఎగ్జామ్స్ ఇస్ వాట్ నందన్ నీలకేని అండ్ టీమ్ చేయబోతున్నారు. మనకు తెలిసిందే మన దేశంలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే, లాక్ ఎంట్రన్స్ ఉంది, మా హోటల్ మేనేజ్మెంట్ చేసిన దానికి నేషనల్ ఎంట్రన్స్ ఉంది. మీరు ప్రతి సబ్జెక్ట్ ఏం మాట్లాడి దానికి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. దెన్ నీట్ ఉంది, JEE ఉంది, దెన్ PG కోసం ఉన్న ఎంట్రన్స్ ఉంది. ఓకే, గేట్ ఎగ్జామ్ ఉంది. ఓకే, ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ IIT అండ్ ఆల్ దట్. చాలా మటుకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇప్పుడు బహుశా ఇదంతా ఇట్ విల్ ఆల్ కమ్ అండర్ దిస్ హెడ్ విచ్ నందన్ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్. కానీ దీని తర్వాత మేబీ ఒక సంవత్సరాల పాటు దీని మీద ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. మేక్ షూర్ దట్ ఇట్ డజంట్ లీక్. ఎందుకంటే టెక్నాలజీ తీసుకున్నారని చెప్పి టెక్నాలజీ 100% ఫుల్ ప్రూఫ్ కాదు. అక్కడ కూడా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. మనం చూస్తుంటాం, హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళు హ్యాకర్స్ ఉంటారు, దే విల్ ఎక్స్ప్లాయిట్ ద సిస్టమ్ ఎనీవే. కానీ దానికోసం కావాల్సిన సేఫ్ గార్డ్స్ కానీ, దానికోసం కావాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ ఇదంతా మనం వాడుకోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లీకేజెస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం, మనిషి ఎక్కడో ఉంటాడు, వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉంటాడు, కానీ ఇక్కడున్న డబ్బులు పోతాయి. ట్రాకింగ్ అనేది చాలా ఇంకా డిఫికల్ట్. సో దాన్ని కూడా గవర్నమెంట్ చాలా మటుకు మార్పులు తీసుకొస్తున్నారు. OTP మెథడాలజీ, డిలేడ్ OTPs చేస్తున్నారు. చాలా దాంట్లో లిమిట్ ఫర్ పేమెంట్స్ పర్ డే, దాన్ని కూడా 50,000 వస్తే లైక్ దే కెన్ డూ ఆల్ దట్ డూయింగ్ ఇట్ ఆల్సో. కానీ మన దగ్గర కొంతమంది దే గ్రీడీ. ఎవడో ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పంపించి మీకు
24% మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను కానీ మన వాళ్ళు పడిపోతారు దాంట్లో ఆ ట్రాప్లో. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ టెండెన్సీ. కానీ మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ని శాంక్టిటీ ఎట్లా మెయింటైన్ చేయాలని. ఇప్పుడు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఒక్కరే ఎగ్జామ్ నడిపిస్తారని, కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళది ఉండే ICWA విచ్ ఇస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంది. ఇట్లాంటి చాలా మటుకు ప్రైవేట్ అంటే బట్ మ్యాండేటెడ్ బై పార్లమెంట్. ఓకే, ఇదంతా CA అండ్ కంపెనీ సెక్రటరీ వీళ్ళంతా మ్యాండేటెడ్ లా బై పార్లమెంట్ కానీ నడిపిస్తుంది, వాళ్ళ బాడీ నడిపిస్తారు. మీరు ఇవాళ దాకా ఒక CA పేపర్ లీక్ అయిందని వినలేదు మీరు ఇప్పుడు. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఓకే, అది కాకుండా మీకు చాలా మటుకు కంపెనీ సెక్రటరీ మీరు అక్కడ కూడా వినలేదు ఎప్పుడైనా లీక్ అయిందని చెప్పేసి. సో దెర్ ఆర్ మెనీ ఎగ్జామ్స్ లైక్ దట్ ప్రైవేట్ అండ్ నా NDA ఉంది, మిగతా ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి అట్లాంటిది. కానీ మన దగ్గర లీకేజ్ ఎందుకు అవుతుంది అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సీట్లు లిమిటెడ్ ఉంటుంది, అప్లికెంట్స్ చాలా ఉంటారు. 100 ఉంటే సీట్లు 10 ఉంటాయి. యాక్చువల్లీ 90 మందికి రాదు. అది ఎట్లా డిటర్మైన్ చేస్తారో ఎగ్జామ్ కండక్ట్ చేసి డిటర్మైన్ చేస్తారు. దీన్ని ఫస్ట్ వ్యతిరేకించిన వాళ్ళు నీట్ని వాజ్ తమిళనాడు అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ కర్ణాటక. ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు when నీట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్. అప్పుడు దాకా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ సరిపోతుండే మీ అడ్మిషన్కి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఎట్లా తెప్పించుకోవాలని అందరికి తెలుసు. కాపీ గడ్డి తెప్పించుకోవచ్చు, పేపర్ లీకేజ్ తెప్పించుకోవచ్చు, ఆ కాలేజెస్ని బ్రైబ్ చేసి ప్రాక్టికల్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, అక్కడ అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉంటే అది కూడా తెచ్చుకుంటారు, అన్నీ చేస్తారు. సో గవర్నమెంట్ ఏం డిసైడ్ చేశారంటే ఆ టైంలో వీ విల్ హ్యావ్ ఎ నేషన్ వైడ్ ఎంట్రన్స్ కాల్ నీట్ అండ్ JEE జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, ఇదేమో మెడిసిన్కి, అది ఇంజనీరింగ్ చేశారు. కానీ అప్పుడు కూడా తమిళనాడు అబ్జెక్ట్ చేశారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెట్ నథింగ్ డూయింగ్. ఎందుకంటే కర్ణాటక అండ్ తమిళనాడులో స్పెషలీ అక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్ చాలా ఉండే ఆ టైంలో కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్లో ఉంది మోస్ట్ ఆఫ్ దమ్. అండ్ అందరూ ఆల్మోస్ట్ 95% ఓన్డ్ బై పొలిటీషియన్స్, బేనామీగా. పేరు ఇంకొకరు పెట్టుకుంటారు, ఇంకొక ట్రస్ట్ పేరు మీద పెట్టుకొని నడిపిస్తారు, కానీ బిహైండ్ వీళ్ళు ఉంటారు. పెద్ద ల్యాండ్ బ్యాంక్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ప్రాపర్టీ ప్రాబ్లం లేదు, ఎక్స్పాన్షన్కి ప్రాబ్లం లేదు, రూల్స్ మీట్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్పుడు ఉండే, వాళ్ళ రూల్స్ మీట్ చేయడానికి ప్రాబ్లం లేకుండే ఆ టైంలో. వీళ్ళు సీట్లు అమ్ముకుంటుండే. ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకొచ్చి అక్కడ కూడా అవకతవకలు చెప్పి ₹1 కోటి సీట్లు అమ్ముకుంటుండే. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ బ్యాంక్లో, నేను షిమోగా, దావంగేరే ఇట్లాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేస్తుంది. అక్కడ చాలా మటుకు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉంటుండే. వాళ్ళందరూ నార్త్ ఇండియాలో యాడ్స్ రిలీజ్ చేస్తారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు స్టూడెంట్స్ పట్టుకొస్తారు. వాళ్ళు రెడీగా ఇవ్వడానికి ₹1 ఓకే నో ప్రాబ్లం, ₹1 ఇచ్చేస్తారు అడ్మిషన్ కోసం. సో ఇది జరుగుతుండే. సో సడన్గా నీట్ వచ్చినప్పుడు వీళ్ళ బిజినెస్ బంద్ అయిపోయింది. ఓకే, అట్లీస్ట్ 50% క్లోజ్ అయిపోయింది. మిగతా 50% NRI కోటా, మేనేజ్మెంట్ కోటా, అన్ని కోటాలు ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఉంది. వీళ్ళు అట్లా అమ్ముకుంటారు సీట్లు. నీట్ వచ్చిన తర్వాత ఇది స్టాప్ అయింది. కానీ నీట్లో కూడా మన దగ్గర గ్రీడ్ అనే ఒక మాట ఉంటుంది. మా కూతుర్ని, మా కొడుకుని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి. ఓకే, కొడుకుంటే కూతురు ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు US పంపించాలి. ఇక్కడ మెడిసిన్ చేసిన వాళ్ళకి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రావాలి. మళ్ళీ దాని తర్వాత 3 సంవత్సరాలు ఇంకో కోర్స్ ఉంది. ఇదన్నీ చేసి బయటకు వచ్చేదాకా మళ్ళీ వాళ్ళు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెట్టిస్తారు వాళ్ళకి. అంత డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చాలామంది కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్, ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలి, దీని క్రెడిబిలిటీ ఏమి ఉండబోతుంది, దాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అది నందన్ నీలకేని కమిటీ విల్ డిసైడ్. బహుశా ఒక ఈ NTA అని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని, దాని రోల్ కూడా ఇప్పుడు దీన్ని డిటర్మైన్ చేయబోతున్నారు. NTAలో స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలని చెప్పి కూడా ఈ కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉందన్నమాట. దీని మార్పులు ఎట్లా తీసుకోవాలి అండ్ వైడర్ టెస్టింగ్ ఫార్మేషన్. రేపు మీకు ఇంకా రేపు ఒక 20 టెస్టులు ఇంకా కండక్ట్ చేయాలంటే ఇట్లా చేయాలి, వాట్ ఫార్మాట్ ఇట్ షుడ్ బి డన్. దీనికన్నా ముందు మీకు గుర్తుంటే 2024 లీగ్ జరిగినప్పుడు ఒక రాధాకృష్ణన్ కమిటీ అనే కమిటీ పెట్టారు. ఇట్ వాస్ మిస్టర్ రాధాకృష్ణన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ISRO. వాళ్ళు కూడా రికమెండేషన్స్ ఇచ్చారు, మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వాజ్ దట్ 2026లోనే మీరు CBT కండక్ట్ చేయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కానీ జరగలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి స్టేట్స్ ఆబ్జెక్ట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు, స్టేట్స్ వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ అన్నారు, టెక్నికల్ ఇష్యూస్ అని కావాలనేది అంత. ఎందుకంటే లీక్ కావాలి కదా పేపర్, దానికోసం. నాట్ బికాస్ ఇట్ కెనాట్ బి డన్, ఇట్ క్యాన్ బి డన్ యాక్చువల్లీ. కానీ చేశారు. ఇవాళ కూడా చూడండి ఆబ్జెక్ట్ చేస్తున్నారు, కొత్త చట్టం తీసుకొచ్చినాడు. దే డోంట్ వాంట్ ఆపోజిషన్. కొత్త చట్టం వస్తే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది, మళ్ళీ సీట్లు అమ్ముకోలేము. సో ఇట్లాంటి పనులు చేస్తారన్నమాట పేపర్ లీకేజ్లో. ఇది ఎక్కడైనా లీకేజ్ జరిగితే పిల్లలకి ప్రాబ్లం, అది డౌట్ లేదు. కష్టపడి చదువుతారు,
మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ చిల్డ్రన్. అవును సార్. అండ్ ఈసారి 2 సార్లు జరిగిన ఎగ్జామ్. ఓకే, కానీ ముందుకు వెళ్తూ ఇది ఎట్లా ఆపాలని చెప్పి కమిటీతో అడిగారు. అప్పుడు రాధాకృష్ణ కమిటీ కూడా సజెస్ట్ చేసింది సిబిటీ చేద్దాం, అది కాకుండా ఎన్టీఏలో చాలా మటుకు మార్పులు తీసుకురావాలని చెప్పారు, కానీ జరగలేదు. కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా ఉన్నారు. అండ్ ఈవెన్ స్టేట్ లెవెల్లో నేను చెప్పాను చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర మార్పులు తీసుకురావాలంటే వాళ్ళు అన్నారు వీ విల్ నాట్ డూ ఇట్ అన్నారు. సో అట్లా కూడా మీరు మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పు పట్టలేరు, కానీ ద మేజర్ మిస్టేక్ ఆఫ్ కోర్స్ వాజ్ విత్ ప్రధాన్. ఎందుకంటే యాజ్ అ బాస్ ఆయన దగ్గర ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆయన దగ్గర ఉంటుంది, అకౌంటబిలిటీ. ది బక్ స్టాప్స్ విత్ మీ అంటారు చూడండి అది. సో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం ఆలోచించాలి. పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతుంది. ఇప్పుడు 6 hours ఎంత అలాట్ చేశారు దీనికి డిబేట్ చేయడానికి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. నాట్ దిస్ కాక్రోచెస్ ఫెలోస్. ఓకే, వాళ్ళు ఏం చేశారు మనం చూసాం. నిన్న రాత్రి 5 star హోటల్లో పెద్ద పార్టీ పెట్టారు. దానికన్నా ముందు అక్కడ చేసిన డ్రామా చూశారు. అక్కడ ఎవరెవరు వాలంటీర్స్ వచ్చారు, చాలామంది మీద కేసులు అయినాయి. ఆ కేసులు ఇప్పుడు విత్డ్రా చేయడానికి వీళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఇంకేదో చెప్తున్నారు. క్రిమినల్స్ ఉన్నారు, కారు తగలబెట్టారు. ఒక ఆల్మోస్ట్ 26 కార్లు డ్యామేజ్ అయినాయి, ప్రైవేట్ వెహికల్స్. అది కాకుండా కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో చాలా మటుకు షాప్స్ని ధ్వంసం చేశారు ఈ క్రౌడ్ అంతా. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ వీళ్ళు చేసిన పార్టీ. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఫ్రైడే ఒక కేసు వచ్చింది. అండ్ ఢిల్లీ హైకోర్టు ఇస్ అగ్రీడ్ దట్ ఎవరెవరు ఎంత నష్టం జరిగిందో ఇదంతా చెల్లించాల్సింది ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు చెల్లించబోతారు సార్? లైక్ ద పార్టీ విచ్ ఆర్గనైజ్ ద డెమాన్స్ట్రేషన్ విచ్ ఇస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, వాళ్ళంటారు మా దగ్గర 10 పైసలు లేదంటారు. అది చెప్పబోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లు వచ్చినాయి వీళ్ళకి, ఇంక్లూడింగ్ ద గై కాల్డ్ పన్ను హూ డిస్కస్డ్ హౌ టు బ్రేక్ ఇండియా టు 100 pieces అని చెప్పి ఈ అభిజిత్ దీప్కేతో మాట్లాడారంట. అండ్ న్యాచురల్లీ దట్ ఇస్ ఫిట్ కేస్ ఫర్ ఎన్ఎస్ఏ. వాళ్ళని ఎన్ఎస్ఏలో వేసేస్తారు లోపల, నెక్స్ట్ 5 years బయటికి రాడారు. సో ఇది జరగాల్సి ఉమర్ ఖాళీ చేసినట్టు వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఆల్సో ఫేషియల్ రికగ్నిషన్ తో కొందరిని గుర్తుపెట్టి, ఐ మీన్ ఎవరినైతే లైక్ ఈ ధర్నాలో పాల్గొని కావాలని చెప్పేసి ఆస్తి నష్టం కలిగించారో వాళ్ళని డిటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను. జరుగుతుంది అంతా. గవర్నమెంట్ కానీ ఓపెన్గా చెప్పరు వాళ్ళు, ఎందుకంటే కొంతమందికి వీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు అందరి మీద కేసులు వేయని చెప్పేసి. దాంట్లో ఒక పెద్ద తప్పు చేస్తుంది గవర్నమెంట్. అది యూ కెన్ ఆల్వేస్ సే పీస్ఫుల్ ప్రొటెస్టర్స్, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఎవరెవరు కార్లు తగలబెట్టారో, పోలీసు వాళ్ళని కొట్టారో వాళ్ళ మీద కేసులు ఉండాల్సిందే. అండ్ వై ప్రామిస్ ఇన్ ద ఫ్యూచర్, అదే అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో కూడా కేసులు పెట్టకూడదంట. అంటే రేపు వెళ్ళి ఒక మర్డర్ చేస్తే కూడా వీళ్ళ మీద కేసు పెట్టకూడదంట. ఆలోచించండి, హౌ కెన్ దాట్ బి పాసిబుల్? సో ఇట్లాంటి ఈ గూన్స్ ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్గా శిక్షించాలి. ఇప్పుడు అందరూ ఒక్కొక్క డైరెక్షన్లో పరిగెత్తున్నారు. పాప పిల్లలు ఎవరెవరు వచ్చారో వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతారు, వాళ్ళ ఎంటైర్ లైఫ్ పోతుంది దీంతో. ఫేషియల్ రికగ్నిషన్ తీసుకున్నారు. ప్రతి న్యూస్ పేపర్ షార్ట్లో, ప్రతి వీడియోలో మీ ఫేస్ కనిపిస్తే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద గవర్నమెంట్. వాళ్ళు డైరెక్ట్ తీసుకోక్కర్లేదు, వెహికల్లో తీసుకొచ్చి స్కాన్ చేయక్కర్లేదు. వాళ్ళకి క్లియర్గా తెలుసు ఆ రోజు అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ట్రయాంగులేట్ చేస్తే 3 టవర్లు నడిమిట్లో ఎవరెవరు ఉన్నారు జంతర్ మంతర్లో క్లియర్గా తెలిసిపోతుంది. జంతర్ మంతర్ ఒకటే కాదు, దేశంలో ఎక్కడ జరిగినా కానీ, ఇంక్లూడింగ్ మన ఇందిరా పార్క్లో జరిగిన డెమాన్స్ట్రేషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో గవర్నమెంట్ దగ్గర డేటాబేస్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ డేటాబేస్. రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే దే విల్ ట్రాక్ దీస్ పీపుల్. ఓకే, సో ఆ రోజు మీరు పేపర్లో ఫోటో తీశారు, చాలామంది నవ్వుకుంటా పోస్టులు పట్టుకున్నారు. ఈచ్ వన్ విల్ బీ చెక్డ్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ చేసి వాళ్ళు రేపు పాస్పోర్ట్ అప్లై చేసినా కానీ, రేపు మీకు అడ్మిషన్ వచ్చినా కానీ, ఇంటర్నేషనల్ వీసాకి కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇదే జరుగుతుంది. అండ్ దే విల్ లూజ్ అవుట్ డెఫినెట్గా. చేయడానికి చాలా ఫ్యాషనబుల్గా ఉండే కాక్రోచ్ అది ఇది అన్నారు. ఇప్పుడు చూడండి ఒక్క కాక్రోచ్ కనిపించలేదు. అభిజిత్ దీప్కే లేడు, సౌరవ్ దాస్ లేరు, అందరు మాయమైపోయారు. దే ఆర్ ఆల్ సేయింగ్ వీఆర్ నాట్ దేర్, మాకు రెస్ట్ తీసుకోవాలి, మా ఫ్యామిలీల దగ్గర వెళ్ళాలంటున్నారు. పంజాబ్లో ఏమైందిరా అంటే నాకు తెలియదు అంటున్నాడు అభిజిత్, ఆబ్వియస్లీ బికాజ్ హీఈస్ ద రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది యంగ్స్టర్స్కి, చాలా ఫ్యాషనబుల్ అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అంతా. 2 లాతీలు తినంగానే ఏడుస్తున్నారు కొడుకులు, ఇలా పోలీసు వాళ్ళు కొట్టారు నన్ను చెప్పి కొడతారు డెఫినెట్గా. యూ హ్యావ్ బ్రోకెన్ ద బ్యారికేడ్, దట్ ఈస్ ద రూల్. ఆ లక్ష్మణ్ రేఖ అది బ్రేక్ చేస్తే న్యాచురల్లీ ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే అడిగారు, మీకు పర్మిషన్ ఇచ్చారా? లేదు. 2 రోజులు పర్మిషన్ ఉంటే దాని తర్వాత నో మోర్ పర్మిషన్ ఆఫ్టర్ దట్. సో ఇట్స్ ఇల్లీగల్ మీటింగ్. సెకండ్, మీకు బ్యారికేడ్ ఉండే సెక్షన్ 144 లాంటి సెక్షన్స్ పెట్టారు, కొత్త సెక్షన్ బిఎన్ఎస్ కింద. ఐ థింక్ ఇట్స్ 136 or something, I forget the number. బట్ ఎనీవే ఇట్ ఈస్ బేసిక్లీ ప్రొహిబిటరీ ఆర్డర్. అట్లా ఉన్నప్పుడు మీరు ఎట్లా అసెంబ్ల్ అయ్యారు? మూడవది, మీరు బ్యారికేడ్ మీద ఎందుకు దుంకారు? బ్యారికేడ్ వాజ్ సపోజ్ టు బి కెప్ట్ దర్ బై పోలీస్ టు ప్రివెంట్ యూ. మళ్ళీ మీరు వైలేట్ చేశారు. మళ్ళీ మీరు అంటారు నన్ను టియర్ గ్యాస్ చేశారు, నన్ను కొట్టారు. కొడతారు, బికాజ్ యూ చట్టం బ్రేక్ చేశారు మీరు. ఓకే, కార్లు తగలబెట్టారు, కార్ని ఉల్టా చేసేసారు, కార్లు కొట్టారు, ప్రెగ్నెంట్ ఒక ఆర్ఏఎఫ్ ఆఫీసర్ని కొట్టారు వీళ్ళు, లేడీ ఆఫీసర్. సో వాళ్ళని విడవకూడదు ఎవరు చేశారో, హూ ఆర్ హస్ డన్ ఇట్.
ఎవ్రీ వన్ హ్యాస్ టు బి పనిష్. దానికోసం ఏం చేస్తారంటే గవర్నమెంట్ పెద్ద స్టైల్లో అన్నారు, మేము కేసెస్ పెట్టాం మీ మీద, విత్డ్రా చేసుకుంటాం, 16 ఎఫ్ఐఆర్లోనే 16 విత్డ్రా చేసుకుంటా అంటే జైపూర్ డైలాగ్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్, ఇష్కర్ అండ్ భండారి వీళ్ళందరూ అన్నారు, దే హవ్ గాన్ టు ద కోర్ట్ అండ్ సెట్ సారీ యూ కెనాట్ విత్డ్రా ఇట్, దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళని క్రిమినల్స్ లాగానే ఉంచుకోండి. ఓకే, ఆర్డినరీ స్టూడెంట్స్ అంటే ప్రాబ్లం లేదు, కానీ ఎవరెవరు వైలెన్స్లో ఇండల్ చేశారో వీళ్ళందరినీ చట్టం కింద పనిష్ చేయాల్సిందే. ఇఫ్ గవర్నమెంట్ కేసు విత్డ్రా చేస్తే యూ కెన్ ఫైల్ అ ప్రైవేట్ కేస్ అండ్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. అది ఇప్పుడు జరగబోతుంది. సో వీళ్ళెవ్వరు ఫ్రీగా పడరు బయటికి. ఎవరెవరు ఆ రోజు మోదీ గారు అమ్మగారిని తిట్టారో వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ కూడా ఢిల్లీ పోలీస్ ట్రాక్ చేస్తున్నారు. ఒఫిషియలీ వాళ్ళు అనౌన్స్ చేశారు పొద్దున. వాళ్ళు డిలీట్ చేస్తున్నారు అకౌంట్స్ని. అది కాదు, ఎవరు అకౌంట్ ఉండే ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఎవరెవరు పోస్ట్ చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా డిజిటల్ ఫార్మాట్లో పోలీస్ స్టోర్ చేస్తున్నారు. సో టుమారో మీకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో, మీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో తెలిసిపోతుంది దిస్ ఈజ్ వాట్ యూ డిడ్ అని మీ ఉద్యోగం పోతుంది, మీకు రాదు ఉద్యోగం. అది జరగబోతుంది ఇప్పుడు. సో ఐ థింక్ గుడ్ లెసన్ ఫర్ యంగ్స్టర్స్. వెరీ ఫ్యాషనబుల్ టు గో అండ్ ప్రొటెస్ట్. నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అని చెప్పిన వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు బీహార్, యూపీలో తీసి కొడుతున్నారు వాళ్ళు. ఈ జునైద్ అనే మనిషి కూడా ఇప్పుడు కస్టడీలో తీసుకున్నారు వాళ్ళు. వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చిండో, ఎక్కడి నుంచి ఫుడ్ తయారు చేసిండో, ఒక చిన్న మొబైల్ స్టోర్ డీలర్ ఇంత పెద్ద పని ఎట్లా చేసిండ, అది నడుస్తుంది. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ గోయింగ్ ఆన్. గవర్నమెంట్ మొత్తం బయట చెప్పారు, స్పెషలీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అస్సలు మాట్లాడరు. ఇంటెలిజెన్స్ వాళ్ళ పని చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డెవలప్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎక్కడెక్కడ ప్రొటెస్ట్ జరిగింది అక్కడ అన్ని. గోవాలో డిటైన్ చేశారు, ఉమర్ ఖాలిద్ పోస్టర్ పట్టుకున్నారని చెప్పి. ముంబైలో 500 మంది పిల్లల మీద కేసు పెట్టారు, వాళ్ళ అన్ఆథరైజ్డ్ గ్యాదరింగ్, దాని తర్వాత వైలెన్స్ జరిగిందని చెప్పేసి. సో ప్రతి మనిషి ఎవరెవరికి లాస్ జరిగిందో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి డ్యామేజెస్ అడగొచ్చు. వాళ్ళ కార్లు కానీ, వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ షాపులు తగలబెట్టారు, డ్యామేజ్ చేస్తారు, వాళ్ళ మీద ఎవరు చేశారు వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పి కోర్టు డెఫినెట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. యాజ్ పర్ CCTV ఇమేజెస్ ఈచ్ వన్ విల్ బి అరెస్టెడ్. దాని డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ జరుగుతుంది లైక్ ఈ ప్రాసెస్. మీకు గుర్తుంటుంది, షహీన్ బాగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కేసెస్ నడుస్తున్నాయి. కేసెస్. జాదవ్పూర్ యూనివర్సిటీ సేమ్ ప్రాబ్లం, జామే మిలియా సేమ్ ప్రాబ్లం. అందరూ వెళ్ళిపోయారు, లీడర్లు అందరూ. ఈ అరవింద్ కేజ్రీవాల్, ఈ రాహుల్ గాంధీ ఎవ్వడు మీకు కనిపించాడు. ఈవెన్ అభిజిత్ దీప్కే కనిపించాడు, సౌరవ్ దాస్ కనిపించారు. వాళ్ళందరూ వాళ్ళు పని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడున్న పిల్లలు యూ మేడ్ ఎ మిస్టేక్. చాలా ఫ్యాషనబుల్గా ఉండే మోదీ గారు అమ్మగారిని తిట్టారు, అబ్యూసివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు అందరూ చూస్తున్నాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చాలా వస్తున్నాయి. ఏడుచుకుంటారు, ఐమ్ సారీ అబౌట్ ఇట్. సారీ, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సారీ. యూ హ్యావ్ టు బీ పనిష్డ్. అంతే. మీరు చేసిన దానికి మీరు సైలెంట్గా కూర్చొని డెమాన్స్ట్రేషన్ చేస్తే ఇంకో మాట ఉండే. అంటే ఇప్పుడు మరి గవర్నమెంట్ తరఫున జరిగిన లీకేజ్కి వీళ్ళ వైపున ఎవరైనా లాయర్స్ కానీ వీళ్ళ వైపున ఎవరైనా వాదించడానికి వస్తే సార్ వాళ్ళపైన పెట్టిన కేసులకు కానీ వాళ్ళకి బెయిల్ కోసం దే కెన్ ఆల్వేస్ గెట్ దర్ ఓన్ లీగల్ డిఫెన్స్. మీ లీగల్ డిఫెన్స్ మిమ్మల్ని ఎవరు డినై చేయట్లేదు, తెచ్చుకోండి. కానీ మీ మీద స్టాంప్ పడ్డది ఒకసారి, కథ. అది ఎస్పెషలీ 15-16 year olds 17 year olds ఎవరెవరు వెళ్ళారో వాళ్ళ లైఫ్ ఫినిష్. అంటే సార్ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టరే అకౌంటబిలిటీ అకౌంటబుల్ అని చెప్పేసి అంగీకరించి రాజీనామా ఇచ్చిన తర్వాత లైక్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసమేనా? మీరు లా అని ఒకటి చట్టం ఉంది దేశంలో. యు ఆర్ నాట్ ఎ లాలెస్ కంట్రీ. లా ఉంది ఇక్కడ. మీరు ఒక సిరియానో ఆఫ్ఘనిస్తాన్ కాదు. ఇది చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. దాని లోపలే మీరు పనిచేయాలి. నేను నేపాల్ చేస్తాను, బంగ్లాదేశ్ చేస్తాను, బీ ప్రిపేర్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సింపుల్ యాజ్ దట్. చట్టం లోపల పనిచేయాలి. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా కానీ. ఒక ట్రాఫిక్ లైట్ వైలేట్ చేసి ట్రాఫిక్ లైట్ జంప్ చేస్తే అది కూడా వైలేషన్. ఈ చట్టం కింద మీకు ఫైన్ పడుతుంది మీ మీద. మీరు ఒక రాయి తీసి ఒక కార్ మీద కొడితే యూ విల్ హ్యావ్ టు బ్రేక్, యూ విల్ హ్యావ్ టు పే ఫర్ దట్ డ్యామేజ్. నేను చేశాను, నేను డెమోక్రసీ కోసం ఫైట్ చేశాను. సారీ, మీరు డెమోక్రసీ లేదు, ఏం లేదు. మనం యూఎస్లో చూసాం, అక్కడ జరిగిన వైలెన్స్లో కూడా కాలేజెస్లో జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేకంగా గాజా అని చెప్పి ఎంతమంది పిల్లల్ని పంపించేశారు వాపస్ ఇండియాకి. దాని నుంచి చాలామందిని పంపించేశారు. మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు. అండ్ ట్రంప్ అది చెప్పాడు, అదే కమ్ హియర్ టు స్టడీ, నాట్ టు డూ డెమాన్స్ట్రేషన్స్. నేను డెమోక్రసీ అదేంటే అది మీరు ఫుల్ టైం పాలిటిక్స్లో దిగిపోయింది. దెన్ నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్. ఇన్ఫ్యాక్ట్ అది క్వాలిఫికేషన్ అయిపోతుంది. నేను 10 కార్లు తగలబెట్టాను, నేను ఇద్దరిని కొట్టాను పోలీసు వాళ్ళని అంటే దాట్ బికమ్స్ అ క్వాలిఫికేషన్ ఫర్ యూ ఇన్ పాలిటిక్స్. ఓకే, మీరు క్వాలిఫై అయిపోయారని చెప్పేసి.
కానీ ఇట్లాంటి పని చేస్తున్నాడు 10 సార్లు ఆలోచించాలి. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను, బీ వెరీ కేర్ఫుల్, ఇట్స్ వెరీ ఫ్యాషనబుల్. ఓ డిడ్ యూ గో టు ద డెమాన్స్ట్రేషన్ అట్ ఇందిరా పార్క్? ఐ వాజ్ దట్, డిడ్ యూ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది, పోస్ట్ కనిపించట్లేదు, బికాస్ గవర్నమెంట్ హెస్ టోల్డ్ మెటా అండ్ అదర్ ట్విట్టర్ అండ్ అదర్స్ టు రిమూవ్ ఆల్ సచ్ పోస్ట్ అండ్ అకౌంట్ సస్పెండ్ చేయమన్నారు కొన్ని కేసెస్లో. ఒక అమ్మాయి బస్సును ఆపుతున్నట్లు పోలీస్ బస్సును చేసింది కదా, ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంటి చూడండి, ఏడుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను తిడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తిడుతున్నారు, ఆమె ఎవరు దగ్గరికి రావట్లేదు, ఆమె మీద కేసులు పడుతున్నాయి. షీఈస్ గెటింగ్ అబ్యూసివ్ స్లోగన్, షీ గెటింగ్ ఫోన్ కాల్స్, పబ్లిక్లో ఆమె ఫోన్ నంబర్స్ డిస్ప్లే చేస్తున్నారు. సో షీఈస్ క్రయింగ్ నౌ. మీరు చేస్తున్నప్పుడు ఫ్యాషనబుల్గా చేసి, ఆమె ఏ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళలేదు, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవడానికి చేసిన సర్కస్ అది. షీఈస్ వెరీ క్లియర్, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి అదే చేస్తుంది ఆమె. షీ నో, ఇది ఆమె ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటుంది, షీఈస్ నో స్టూడెంట్. ఒట్టిగా ఫ్యాషనబుల్, ఎందుకంటే బంగ్లాదేశ్లో అట్లా ఒక ఇమేజ్ ఉండే, ఒక అమ్మాయి బస్సును ఆపుతుంది ఆ ప్రొటెస్ట్లో, అది ఆమె వచ్చి అదే చేసింది, చేసి వెళ్ళిపోయింది ఇంటికి. కానీ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఆలోచించలేదు, ఏం జరగబోతుంది. నౌ దట్ గర్ల్ వేర్ ఎవర్ షీ గోస్, ఈవెన్ యూఎస్కి వెళ్ళినా కానీ వీసాలో మీకు వీసా ఇంటర్వ్యూ కూడా డిక్లైన్ చేస్తారు మేము, అది కూడా జరగబోతుంది. బికాజ్ దే చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్. యూఎస్ ఆల్సో డజంట్ లైక్ యాక్టివిజం అనేది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అస్సలు నచ్చట్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి అంటున్నారు. యాక్టివిజం మా దగ్గర నడవదు, చదువుకోవడానికి వస్తున్నారు, చదువుకోండి, వెళ్ళిపోండి, అంతే, ఫినిష్. డోంట్ కమ్ హియర్ అండ్ డూ థింగ్స్. అది కూడా నేను కూడా అదే చెప్తాను. మన అమ్మ నాన్న కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మమ్మల్ని చదివిపించినప్పుడు అక్కడ వెళ్ళి సర్కస్ చేయడం, అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అనేది అది మీ పని కాదు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, మెస్లో ఫుడ్ బాగాలేదు, లేకుంటే ప్రొఫెసర్స్ కరెక్ట్గా టైం కాలేజ్కి రావట్లేదు, చదువు చెప్పట్లేదు, సర్టిఫికెట్స్ రిటర్న్ చేయలేదు, దానికన్నీ మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, దిర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. కానీ ఏ రోజు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ ఏఐడిఎఫ్ వాళ్ళు కానీ మిగతా చాలామంది ఉన్నారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు అసోసియేట్ చేసుకుంటే వాళ్ళ ముందు మీరు మీకు చూడండి, దానికోసం వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్లాగ్ తీసుకురాలేదు. ఎవ్రీబడి వాస్ క్యారింగ్ అ ట్రై కలర్, బికాజ్ దే సెడ్ వెరీ క్లియర్లీ డోంట్ క్యారీ యువర్ ఫ్లాగ్. దాంట్లో మీరు చూసుంటారు వాట్సాప్ మెసేజెస్, ఇన్స్ట్రక్షన్లో వాటర్ బాటిల్ తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, వేర్ క్లోత్స్ లైక్ దిస్, వేర్ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్, టియర్ గ్యాస్ కొడితే ఏం చేయాలి, తోడు పెప్పర్ స్ప్రే తెచ్చుకోండి, ఇదన్నీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళు. దట్ ఇస్ ఆల్ దేర్ ఇన్ ద మెసేజెస్. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎప్పుడు వెళ్ళదు మహేష్, ఎక్కడ ఉందో డిజిటల్ ఫుట్ ప్రింట్ అక్కడే ఉంటుంది. అండ్ దిస్ లెసన్ నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను చాలా మటుకు, ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా 10-15 సంవత్సరాల ముందు జరిగిన అక్రమాల్లో, ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్లో, ఎస్పెషలీ గుజరాత్ రైట్స్ తర్వాత జరిగిన దాంట్లో చాలా మంది మీద ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ స్టాంప్ వాళ్ళ మీద ఉంది. సో ఈ పర్టికులర్ వన్ నందన్ నీలకేని మూవ్మెంట్, లెట్ ఇట్ గో, నడవనియండి. కానీ దీన్ని ఆబ్జెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా అభిజిత్ దీప్కే మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇదంతా అయిన తర్వాత, ఎస్ నేను చెప్పొచ్చు కాక్రోచ్ జనతా పార్టీకి, బట్ ఐఎమ్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాన్ అండ్ నాకు మోదీ గారు నచ్చరు, దానికోసం అజిటేషన్ చేశాను. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ అ పొలిటికల్ అజిటేషన్, నథింగ్ టు డూ విత్ లీకేజ్ ఆఫ్ పేపర్. మోదీ గారిని ఎట్లైనా దింపాలని ట్రై చేశారు, అది కాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు. అండ్ అమిత్ షా ఒకసారి ఆయన దీని ఎంట పడితే అంతే సంగతి. యూ నో హిస్టరీ ఫ్రమ్ అమిత్ షాస్ హిస్టరీ, వాట్ హీ కెన్ డూ డ్యామేజ్. ఎప్పుడు బయట చెప్పరు ఎక్కువ. నేను పిల్లలకి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి. మీరు ఒకసారి ప్రాబ్లంలో పడితే మీకు లాయర్కి ఇవ్వడానికి డబ్బులు కూడా మీ దగ్గర ఉండవు, వీళ్ళు ఎవ్వరు రారు. మిమ్మల్ని సపోర్ట్ చేసి ఫ్యాషనబుల్గా స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు ఒక్క ఈ సౌరవ్ దాస్ కానీ అభిజిత్ దీప్కే కానీ వీళ్ళందరూ గాయమైపోతారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ పార్టీలు సహాయం చేస్తారు వాళ్ళకి, బట్ ఆన్ ఎ జనరల్ స్కేల్ నథింగ్ విల్ హ్యాపెన్. మోదీ గవర్నమెంట్ మూవ్ అవుతున్నారు, చట్టం తీసుకొస్తున్నారు. అదే టైం నందన్ నీలకేని కమిటీని పెట్టారు. మార్పులు ఎగ్జామ్లో చూద్దాం ఏం రాబోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ టైం ఉంది ఇంకా డిసెంబర్ దాకా, అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ అని. విల్ లెట్ us see what happens. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక క్యాట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఇప్పుడు వినలేదు. కానీ ఎయిమ్స్ కాంగ్రెస్ టైంలో 3 సార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ పేపర్ లీక్ అయింది, ఎవరు రాజీనామా చేయలేదు అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ వాజ్ వెరీ టచింగ్ ఇన్సిడెంట్స్. ఐ థింక్ ఇట్ వాజ్ సుక్మా, సిఆర్పిఎఫ్లో 76 మంది సోల్జర్స్ చనిపోయారు మన దగ్గర నక్సలైట్ బ్లాస్ట్లో. అప్పుడు చిదంబరం రాజీనామా చేస్తానని ఆఫర్ చేసిండు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు బీజేపీ ఎంపీస్ అన్నారు మీరు రాజీనామా చేయకూడదు, మీరు రాజీనామా చేస్తే యు ఆర్ సరెండరింగ్ టు ద నక్సలైట్స్, చేయకండి, వీల్ సపోర్ట్ యూ, ఫైట్ టు ద నక్సలైట్స్. కానీ అది అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళ పాలిటిక్స్ సపరేట్ ఉండే, నక్సలైట్ వ్యతిరేకంగా వెళ్ళలేదు. తర్వాత అమిత్ షా గారు వచ్చి ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ఆ డెడ్ లైన్ లోపల అందరినీ ఫినిష్ చేసేసారు.
ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రే హౌండ్స్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్తో ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నారు. షియర్ వేస్ట్ ఆఫ్ టాలెంట్, బట్ వాళ్ళకి ఇప్పుడు పని ఏం లేదు. ఇప్పుడు గ్రే హౌండ్స్కి ఎలీట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ యాంటీ నెక్సలైట్ స్క్వాడ్ ఉన్నారు, కానీ ఇప్పుడు నెక్సలైట్ లేదు. సో వాళ్ళ ట్రాఫిక్లో పెట్టేశారు వాళ్ళు హైదరాబాద్లో. సార్ మనం లాస్ట్ టైం ఏదైతే అన్ప్లాన్డ్ గా చేసిన ఒకనొక డిస్కషన్ విచ్ వెంట్ వెరీ వైరల్, మీకు కూడా అది మీకు ఒక లింక్ పంపించాను. లైక్ యూనో అసలు కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్మేవాడు ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సో ఆ కొంటున్నది కూడా అమ్మ నాన్నలే. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడే మీరు చెప్పారు ఏమనంటే అమ్మ నాన్నలు కష్టపడి ఫీజు కడుతూ ఉంటే మనం చేయాల్సిన పనులు అవి కాదు ఇవి అని చెప్పేసి. అంటే బేసికలీ ఇక్కడ లైక్ యూనో ఇన్ ఫ్రంట్ పిల్లలు కొట్లైనా సరే, బట్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ లో తల్లిదండ్రుల మధ్యలో జరుగుతుంది సార్ ఈ వార్. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు ఓపెన్ గా. అమ్మని బిచ్ ఉంటుంది, ఆలోచించండి. మీ సొంత అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచుకి పైకి తీసుకొచ్చిన వాళ్ళని ఈ వయసు దగ్గర తీసుకొచ్చిన యూఆర్ కాలింగ్ ఎ మదర్ ఎ బిచ్. ఎట్లాంటి వాళ్ళు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆర్ యూ లీడింగ్? మిమ్మల్ని మీరు ఆ ఫ్యాషనబుల్ ఉంటుంది అక్కడ నిలబడి చెప్పడానికి ఇదంతా. తర్వాత రేపు మీకు ఒక అపార్ట్మెంట్ ఇవ్వరు రెంట్కి ఎవరు? ఆలోచించండి. ఇట్లా మీకు మీ ఫేస్ తెలుసు అందరికి ఎట్లా ఉంటుందని. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. యూ మైట్ నాట్ అగ్రీ విత్ యువర్ పేరెంట్స్ పొలిటికల్ వ్యూస్, అగ్రీ చేయాలని లేదు ఎప్పుడు. కానీ మీ అమ్మ నాన్నని పొలిటిక్స్లో తిట్టడం. బీజేపీ మినిస్టర్స్ డాటర్ నేను డిలీట్ చేయను నేను పెట్టిన పోస్ట్ అని చెప్పి పెద్ద స్టైల్లో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ అమ్మగారు వాట్సాప్లో పెట్టిన స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. 2 రోజుల తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుందా అమ్మాయి తెలియట్లేదు. షీ హెస్ డిసపియర్డ్. ఎందుకంటే అంత పెద్ద ఇన్సల్ట్ షీ మేడ్ ఆన్ అవర్ పేరెంట్స్. ఎంతోమంది మోదీ గారి గురించి, మోదీ గారికి పీరియడ్స్ వచ్చిందని చెప్పి ఆలోచించండి. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు గో. వీళ్ళని శిక్షించాల్సిందే. బికాస్ మోదీ గారు చేయకపోతే కూడా అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇష్కరణ్ భండారి, జైపూర్ డైలాగ్స్ వీళ్ళందరూ దిగారు దీంట్లో. ప్రతి పోస్ట్ని ట్రాక్ చేసి దాన్ని కేరళలో దేర్ వాజ్ అ లేడీ హూ ఇస్ ఫ్రమ్ అస్సాం. లేడీ అని కాదు, షీ ఇస్ అ ట్రాన్స్జెండర్ మేకప్ ఆర్టిస్ట్ ఉంది. ఆమె చాలా ఫేమస్ ఫిలిం స్టార్స్ నడిపిట్లో. ఆమె మోదీ గారు అమ్మగారు గురించి తిట్టారు. మోదీ గారు నాన్నగారు చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత మోదీ గారు పుట్టారని చెప్పేసి. యూ కాంట్ మేక్ అక్యుజేషన్స్ లైక్ దాట్. మోదీ గారు నాన్నగారు ఎప్పుడు చనిపోయారు అందరికి తెలుసు. ఓకే, మోదీ గారు పుట్టిన తర్వాతనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. సో వీళ్ళు చేసి ఇప్పుడు ఆమె ఏడుస్తుంది ఇంట్లో. నేను 3 రోజుల ఇంటి నుంచి బయట వెళ్ళలేకపోతున్నాను. ఆ బయట కొట్టడానికి కర్రలు తీసుకొని నిలబడి ఉన్నారు చాలామంది బీజేపీ వాళ్ళు. నా మీద పోలీస్ కేసు వేశారు. నా ఫోన్ మీద కాళ్ళ మీద కాల్ వస్తుంది దుబాయ్ నుంచి, ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి నన్ను తిడుతున్నారు. డెఫినెట్గా చేస్తారు. మీరు యు అటాక్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, అది మర్చిపోకూడదు. ఇంకోడు ఉన్నాడు కాలికెట్లో, జునైద్ హుస్సేనో ఏదో, మొహమ్మద్ హుస్సేన్ ఏదో, వాడు ఇట్లానే చేసిండు ఒక పని. వాడు కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు. వాడు వితిన్ 3 minutes డిలీట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ చూసి చెప్పారంటే ఏంట్రా పిచ్చోడు ఏం పెట్టినావు ఇన్స్టాగ్రామ్ తీసేమంటే. తీసే లోపల చాలామంది డౌన్లోడ్ చేసుకొని దాన్ని వైరల్ చేశారు. తీసుకెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పడేశారు వాళ్ళు. వాడు ఏడుస్తున్నాడు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టండి సార్, బయట పంపించకండి, నన్ను చంపేస్తుంటాను. సో యువర్ లైఫ్ ఇస్ గాన్, ఫినిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఫ్యాషనబుల్, చాలా ఫ్యాషనబుల్ మీ అమ్మగారి నాన్నగారిని తిట్టండి, కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి, సొసైటీ మిమ్మల్ని ఇడవద్దు. బీజేపీ వాళ్ళు అప్పుడు కూడా ఓకే అని చెప్పి పక్కన వెళ్ళిపోతారు. సొసైటీ మీరు మిమ్మల్ని ఎట్లా పెంచి పెద్ద చేశారని దట్ అప్బ్రింగింగ్ ఇస్ షోయింగ్ నౌ ఇన్ మెనీ యంగ్స్టర్స్. ఓకే, మీ అమ్మగారు నాన్నగారిని తిట్టినప్పుడు తెలిసిపోతుంది. లేకుంటే మిమ్మల్ని రేపు మీ క్యారెక్టర్ మీద మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ మోదీ గారు ఈస్ గోయింగ్ త్రూ. ఆయన కేర్ చేయర్లే, బట్ స్టిల్ ఎవరైనా కానివ్వండి, యూ మైట్ హ్యావ్ 100 పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ రాహుల్ గాంధీ, కానీ ఆయన ఫ్యామిలీ గురించో వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ గురించో వాళ్ళ మీద ఉన్న పర్సనల్ అటాక్స్ చేయడం ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యాడ్. ఓకే ఫైన్ సార్, ఐల్ ఎండ్ దిస్ డిస్కషన్ విత్ వన్ లాస్ట్ అప్డేట్ సార్. మీకు తెలుసో లేదో, ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏమని అంటే, సార్ ఇట్లా ఒకప్పుడు ప్రొటెస్ట్ చేసి రాజీనామా అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం సమంజసం ఎందుకు అడిగానంటే, దెర్ ఇస్ దిస్ న్యూ పార్టీ కాల్డ్ E20 పార్టీ అని. మీకు తెలుసా దాని గురించి? దట్ ఇస్ గాన్ టుడే. యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది సుప్రీం కోర్ట్? వచ్చిపోయింది కూడా అప్పుడే. Supreme Court has said that Nitin Gadkari can sue anybody who has posted against E20, especially deepfake videos. Okay. Meta, Twitter and others have been asked to remove and identify those people who put up those fake videos. Because it's all fake. There's nothing called E20 problem. Idi oil lobby create చేశారు. సౌదీ అరేబియా నుంచి మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వాళ్ళకు భారతదేశం 10% ఎథనాల్ పెంచితే వాళ్ళ ఇంపోర్ట్ అక్కడి నుంచి పంపించే ఆయిల్ 10% తగ్గిపోతుంది. అది వాళ్ళకి లాస్ ఆఫ్ బిజినెస్. ఒక సంవత్సరంలో భారతదేశం ఖర్చు పెట్టేది
Okay, we spend around 1,12,000 crores on crude oil. So every 10% decrease is a loss for the oil producing countries. So వాళ్ళు డబ్బులు పంపించి చేస్తున్న పని. మరి అది పోస్ట్ ఇదే E20 మీకు బ్రెజిల్లో ఉంది, ప్రాబ్లం లేదు కదా, ఓకే అక్కడ బాగానే నడుస్తుంది కదా. ఆల్ కార్ కంపెనీస్ ఆర్ సెట్ ఐఎమ్ హ్యావింగ్ అన్ E20 నాన్ కంప్లైంట్ వెహికల్. మీద సార్ పాత కార్ నాది, 6-year-old కార్. ఓకే ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను ఒక 6 నెలల ముందు టాటాకి తీసుకెళ్ళి మొత్తం సర్వీస్ చేయించాను. అప్పుడు చెప్పాను, అన్న ఏదైనా వాషర్లు పోయినా ఏమైనా పోయిన చూడండి, వీళ్ళు అంటున్నారు E20 పెడితే. వాళ్ళు మొత్తం చెక్ చేసి వారం పాటు పెట్టుకొని, సార్ అబ్సల్యూట్లీ నథింగ్, వీ హవ్ జస్ట్ చేంజ్ ద ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ అది ఇది ఉండే చిన్న చిన్న పనులు ఉండే, సస్పెన్షన్ కొంచెం ప్రాబ్లం అదని సార్ట్. దిస్ ఈస్ అ డెలిబరేట్ క్యాంపెయిన్. దానికోసం ఇవాళ సుప్రీంకోర్ట్ హెస్ గివెన్, సారీ ఇట్స్ ముంబై హైకోర్ట్, సారీ, విచ్ హెస్ గివెన్ పర్మిషన్ టు సూ. ఇప్పుడు మెటా కానీ ఎక్స్ కానీ హ్యావ్ టు పే మనీ టు నితిన్ గడ్కరీ ఫర్ పోస్టింగ్ దోస్ వీడియోస్, ఫర్ అలవింగ్ దట్ వీడియోస్. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఎవరో పోస్ట్ చేశారు, వాళ్ళని బ్యాన్ చేసి పడేస్తారు. అండ్ గవర్నమెంట్ క్యాన్, నితిన్ గడ్కరీ క్యాన్ ఇండివిజువల్లీ సూ దోస్ పీపుల్ ఆల్సో. సో ఇప్పుడు ఆ ఫ్యూయల్ పోస్తే ఇంజిన్లకి ఏ ప్రాబ్లం లేదు. టయోటా హెస్ సెడ్ ఇట్, టాటా హెస్ సెడ్ ఇట్, మారుతి చెప్పారు కొంచెం మైలేజ్ తగ్గుతుంది. ఎస్, బికాస్ ద బర్నింగ్ పాయింట్ ఇస్ లో, దట్ ఈస్ వై. కానీ మీరు దాని మీద క్యాంపెయిన్ ఎందుకు నడిపిస్తున్నారు? బికాస్ అరే మీకు ప్యూర్ ఫ్యూయల్ ఉంది కదా పక్కన, అది కొనుక్కోండి, ఎవరు వద్దన్నారు. బట్ ఇట్స్ అ హయ్యర్ రేట్, 10 rupees హయ్యర్, కొనుక్కోండి. దెర్ ఇస్ అ ప్రీమియం ఫ్యూయల్ విచ్ ఇస్ నాన్ ఎథనాల్. లేదు నాకు ఇదే కావాలి, ఇదే రేట్లు కావాలి, కానీ ఎథనాల్ ఉండకూడదు. వెన్ కంపెనీస్ ఆర్ సేయింగ్ మేము మొత్తం మా దగ్గర వచ్చిన కార్లు అన్నీ చెక్ చేసాము, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఈ కొడుకులు కూడా అర్థం కావాలి. E20 అని చెప్పి మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారో మీ పేరు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. యూపీలో ఒక లెక్చరర్ మొన్న వెళ్ళి ప్రొటెస్ట్లో కూర్చున్న ఢిల్లీలో, తిరిగి రాగానే టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్. వాళ్ళు ఉంచుకోరు. అండ్ ఇట్ వాజ్ ఎ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఓకే, అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మైనారిటీ లెక్చర్ని టర్మినేట్ చేశారు. నేను మీకు రీసెంట్గా మేము కూడా చూపించాను. ఆ రోజు రాజీనామా జరిగిన తర్వాత నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారి ఫోటో పెట్టి కొన్ని మీమ్స్ వస్తున్నాయని చెప్పేసి, అందుకే తమాషా చెప్పడం చాలా ఈజీ. దర్ ఇస్ అ సస్టైన్డ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ E20 బికాస్ నేను చెప్పాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. E30 తీసుకొస్తే 30% మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది. ఎవరికి నష్టం? దోస్ ఫెలోస్ సెల్లింగ్ అస్ ద ఆయిల్, వాళ్ళకి నష్టం. సో వాళ్ళకి క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. కాదు, ఎథనాల్ మిక్స్ చేయకూడదు, ఎథనాల్ మిక్స్ చేయకూడదు. ఎథనాల్ తన బెనిఫిట్ ఎవరికి వస్తుంది? మన ఫార్మర్స్కి వస్తుంది. కొత్త క్యాంపెయిన్ అంటే ఫార్మర్స్ ప్యాడీ కోసం, అంటే బియ్యం మన ప్యాడీ తయారు చేయడానికి, రైస్ కల్టివేట్ చేయడానికి నీళ్లు వాడుకుంటున్నారు. చాలా నీళ్లు ఇప్పుడు వాడుకుంటలేరా? ఇప్పుడు నీళ్లు ఇప్పుడున్న దానికి నీళ్లు వాడుకుంటలేరా? వితౌట్ వాటర్ హౌ విల్ దే ప్రొడ్యూస్ ప్యాడీ? దానికి ప్రాబ్లం లేదు, ఎథనాల్కి ఇవ్వకూడదు. అరే ఎథనాల్ దే మేకింగ్ ఎక్స్ట్రా మనీ అవుట్ ఆఫ్ ఇట్. మీకేంటి ప్రాబ్లం? టాటా, టయోటా, ఈవెన్ మర్సిడీస్. ఒక మర్సిడీస్ వాడు పెద్ద స్టోరీ చేసిండు, నేను నా కారు పోయింది 3 kilometers ఇస్తుంది అంటే మర్సిడీస్ మొత్తం చెక్ చేసి చెప్పారు వాడికి ముందే 3 ఉండే, ఎప్పుడు కూడా 3 ఉందని. బికాస్ దట్ కార్ ఇస్ అ హ్యూజ్ కార్, ఇట్ గజల్స్ పెట్రోల్. మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొన్న కార్కి మీరు పెట్రోల్ ధర 100 రూపాయలు ఉన్నా 200 రూపాయలు డజన్ మేక్ డిఫరెన్స్ టు యూ. మీకు ధర అంత డబ్బులు ఉన్నాయి మీ ధర, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ క్యాంపెయిన్ మన దేశ విరుద్ధం నడిపిస్తున్న ఇట్లాంటి క్యాంపెయిన్ అన్నీ ఆపాల్సి. వీ హ్యావ్ టు కాల్ ద బ్లఫ్ ఆఫ్ దిస్ పీపుల్. నేను నా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెద్ద డిస్కషన్ ఎన్నో రోజులు నడుస్తుంది E20 గురించి. ఇవాళ నేను ఆ పోస్ట్ పెట్టాను ముంబై హైకోర్టు జడ్జ్మెంట్ గురించి, దట్ ఎనీ ఫెలో హెస్ పోస్టెడ్ కెన్ బి సూడ్, ఇంక్లూడింగ్ మెటా అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీథింగ్ లేదా. అందరిని సూ చేయబోతున్నారు. ఇమాజిన్ నితిన్ గడ్కరీ ఎంత డ్యామేజ్ చేయొచ్చు ఇప్పుడు అందరినీ. ఒక్కొక్కరిని పట్టుకొని పోలీస్ స్టేషన్ పంపించచ్చు, చేస్తారు కూడా ఆయన. ఎందుకంటే ఆయన మీద అంత పర్సనల్ అటాక్ చేశారు వీళ్ళు. ఫేక్ ఎన్నో మంది పట్టుకున్నారు అట్లా ఫేక్ చేస్తున్నట్ల. ఇంజిన్ తర్వాత వచ్చి చెక్ చేశారు, కాదు అడల్టరేటెడ్ ఫ్యూయల్ పోపించుకున్నాడంట ఒకడు, కావాలని చెప్పి, డబ్బులు లేదని చెప్పేసి. ఏదో పక్కన రోడ్ సైడ్ అమ్ముకుంటారు చూడండి కొంతమంది, అది కొని పోపించుకున్నాడంట కార్లో. న్యాచురల్ డ్యామేజ్ అవుతుంది మీకు. ఎస్పెషలీ ఎథనాల్లో కొంత నీళ్ళు కూడా వస్తాయి, ఈవెన్ 1 drop ఆఫ్ వాటర్ వస్తే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఎంటైర్ ఇంజిన్ విల్ గెట్ స్క్రూడ్ అప్ అనమాట. సో జరగకూడదు అది. సో మీరు కేర్ఫుల్ ఉండండి. క్యాంపెయిన్ నడిపించడం చాలా ఫ్యాషనబుల్ మన భారతదేశం వ్యతిరేకంగా. స్పెషలీ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ డబ్బులు తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 300 కోట్లు తీసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి ఒఫీషియల్గా. సంతకం పెడుతున్న రాహుల్ గాంధీ సంతకం పెడుతున్న ఫోటో దానిదే. ఎందుకంటే రీసెర్చ్ కోసం అంట 300 కోట్లు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. దట్ ఈస్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మన దేశ వ్యతిరేకంగా మాట్లాడతారు. రఫేల్ని ఆపడానికి ట్రై చేశారు,
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపడం, ఎందుకంటే చైనాకి నచ్చదు. గ్రేట్ నికోబార్ వస్తే చైనాకి మలకా స్ట్రేట్ ప్రాబ్లం అవుతుంది, ఎట్లనే ఆపాలి దాన్ని. సో మన వాళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు దాని వ్యతిరేకంగా. రఫేల్ వస్తే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, లద్దాఖ్లో కానీ అరుణాచల్ ప్రదేశ్, దాన్ని ఆపాలి, దాని వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపిస్తారు. రఫేల్ బాగలేదు, అది లేదు. నరసింహన్ రామ్ ఆఫ్ హిందూ, ద యూజువల్ కల్ప్రిట్స్ విత్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఫెలో, వీళ్ళందరూ చేస్తున్న పని ఇది అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి, గ్లోబల్ టైమ్స్ ఇట్లాంటి చాలా పబ్లికేషన్స్ హూ ఫైనాన్స్ దీస్ ఫెలోస్. దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు FCRA బిల్ తీసుకొస్తున్నది చూడండి, అదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ చేస్తుంది FCRA ఆపడానికి. ఈ పార్లమెంట్ సెషన్లో రాకూడదు. FCRA బిల్ వస్తే ఆల్ దిస్ సో కాల్డ్ ఫేక్ ఫండర్స్ ఇంక్లూడింగ్ షబానా ఆజ్మీ, నసరుద్దీన్ షా, ఈ దీప్కే లాంటి క్యారెక్టర్స్ అందరూ రోడ్ మీద చిప్పలు తీసుకొని తిరగాలి. ఫైన్ సార్, గుడ్ ఆర్ బ్యాడ్ జరిగిన ఈ ప్రొటెస్ట్ ఏదైతుందో దీని తర్వాత వస్తున్న ఈ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దీని పట్ల నాకు కొంచెం పాజిటివ్గా ఉన్నాను సార్. అండ్ ముఖ్యంగా ఆ కమిటీలో ఉన్న 5 ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ హూ షేప్డ్ సోఫార్ ఇప్పటి వరకు జరిగిన ఎన్నో గొప్ప టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వాళ్ళ పేరు ఉండడం నచ్చింది. సో రాబో రోజుల్లో ఎగ్జామినేషన్ అనేది ఎలా రూపుదిద్దుకోబోతుంది, ఎందుకంటే ఆధార్ని చూసాం అండ్ ఆ తర్వాత మనం UPI పేమెంట్కి సంబంధించిన ఆ ప్లాట్ఫామ్ని చూసాం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ఎలా మారబోతుందో మరిన్ని అప్డేట్స్ మీకు లైక్ ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ని మళ్ళీ మీ ముందు ప్రజెంట్ చేయడానికి తప్పకుండా మళ్ళీ ఇదే స్టూడియోలో కలుస్తాం. అండ్ కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అసలు ఏం జరగబోతుంది ఆఫ్టర్ ప్రొటెస్ట్, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఈ కమిటీ ఏంటి, లైక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.